ఇప్పుడు ఈ సినిమాలో బీమ్స్తో ఒక మంచి ఫోక్ అవును. తీసుకున్నారు. చాలా బాగా వైరల్ అవుతుంది అది. అవును. బీమ్స్ దగ్గర చాలా ఫోక్స్ ఉన్నాయి తన దగ్గర. ఇది ఎప్పుడో చేసిన పాట ఇది. అవును. ఈ పాటని పర్టికులర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా ఎప్పుడో చేసిన ఫుల్ సాంగ్ ఫోక్ కాదు ఇది. యాక్చువల్గా బీమ్స్ ఒకళ్ళ కోసం చేస్తే వాళ్ళు ప్రోమో లాగా ఉంటే సో ఆ సాంగ్ నచ్చి అలా పెట్టుకున్నాడు తను. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఆ 1 మంత్ ఎవరైతే ఆ సాంగ్ చేద్దాం అనుకున్నారో సో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలంటే యూట్యూబ్లో ఉంటే రీచ్ ఉండదు. పెద్ద హీరో సినిమా చేసినప్పుడు ఆ పాట వస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, పాట కూడా పెద్దగా వెళ్తుంది కదా. సో అందుకని మనోడు ఆ పాటను హోల్డ్ చేశాడు. మన దాంట్లో కరెక్ట్గా సిచ్యువేషన్ కుదిరింది. ఈ సాంగ్ ఎలా ఉంటుందని అడగగానే డెఫినెట్గా చాలా బాగుంది అనుకుని పెట్టాను. ఆప్షన్స్కి వెళ్ళారా లేదంటే ఇదే విని ఇదే ఫిక్స్ చేస్తారా? లేదు, ఈ సాంగ్ హీరో గారు అంటే ఆయన ఆల్రెడీ బీమ్స్ వాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి హీరో గారు కొన్ని సాంగ్స్ వాళ్ళు ఈ సాంగ్ ఇలా ఉంచి నేను టైం సిచ్యువేషన్ కరెక్ట్గా ఏదైనా సినిమాలో సెట్ అయితే పెట్టుకుందాను అంటే నాకు వినగానే ఇమీడియట్గా నచ్చేసింది. ఇంకా వేరే డిస్కషన్ లేకుండా ఆ సాంగ్కి వెళ్ళిపోయారు. ఈ సినిమాలో ఇంకో పాట కూడా ఉంది, చాలా సర్ప్రైజింగ్ పాట. అది అది పాట సంగతి ఏంటి? అది గ్యారంటీ సర్ప్రైజింగే. మామూలుగా ఒక థియేటర్లో మంచి ఇప్పుడు మాస్ సాంగ్ ఉంది, దానికి ఏంటంటే మాస్ విజిల్స్ వాళ్ళు అరుస్తారు, ఒక ఒక వైబ్ వస్తుంది కదా. మా దగ్గర ఉన్న స్పెషల్ సాంగ్ ఏంటంటే ఉమెన్ విల్ గెట్ దట్ వైబ్, ఫ్యామిలీస్ విల్ గెట్ దట్ వైబ్, వాళ్ళకి సాంగ్ అది. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళందరూ ఉమెన్ ఒక 30+ ఉన్న వాళ్ళందరూ దే విల్ గెట్. మీకు ఆడాలి మీ జోహర్లో ఎలాగైతే ఆ డబ్బా అనగానే నాకు ఇంకా గుర్తు పీవీఆర్లోనూ సినీప్లెక్స్ అనుకుంటా, నేను వెనకాల నుంచి ఇలా చూస్తున్నాను ఎలా ఉంది సినిమా రెస్పాన్స్. సెకండ్ షోకి కరెక్ట్గా ఆ డబ్బా అమ్మ అనగానే ఒక ఆవిడ చెయ్యి ఇట్లా పెట్టేసుకొని దాచుకొని నవ్వుతున్నారు అనమాట. నాకు ఇంకా గుర్తుంది. సో ఈ సాంగ్ అయితే అలాంటి మూమెంట్స్ ఇస్తుంది. మొత్తానికి ఆడాళ్ళ వైపు నుంచి తీసుకున్నారా? నాకు ఎప్పుడు నా సినిమాలు మ్యాక్సిమం చూస్తే ఫిమేల్కి ఫేవర్గానే ఉంటుంది. అంటే అది రిలీజ్కి ముందు ఏమైనా బయట పెడతారా లేదంటే? లేదండి, థియేటర్లోనే ఉంచుందాం. అదేదో సర్ప్రైజింగ్ ప్యాకేజ్లా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఆ టైంకి ఫ్యామిలీస్ అందరూ రాగానే వాళ్ళకి ఒక మంచి సంక్రాంతికి ఒక మంచి సాంగ్ లాగా ఉంటుంది అని చెప్పేసి పెట్టారు.